వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరిమణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ నెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరై చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం క్రైస్తవ సోదరిమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక స్థాయి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, క్రైస్తవ సంఘ పెద్దలు పాల్గొన్నారు. మాస్టర్ గారు రామయ్య గారు ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు ఈ సభకి అధ్యక్షులుగా ఉండి మాకు దేవుని కృప, దేవుని దయ వల్ల మాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. వారు చాలా సంతోషం. అలాగే సంఘ పెద్దలందరూ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మన వినుకొండ పట్టణం, మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ యావత్తు కూడా ఈరోజు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈరోజు వాస్తవంగా మాస్టర్ గారు చెప్పారు, ఆయన మంచి కోసం, మంచి చేసేదాని కోసం ఆయన ప్రయత్నం చేయటం, మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఆయన మంచివారు, ఎందరినో మరి విద్యార్థులుగా తీర్చిదిద్ది మంచి గొప్ప స్థానానికి చేర్చినటువంటి వాళ్ళలో వారొకరు. ఇక్కడ వారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. వాస్తవంగా మన చర్చి బాగా ఉండాలి అని కోరుకునే దాంట్లో నేను చాలా ముందుంటాను. నా అవకాశం, నాకున్న పరిధిలో నేను ఎప్పుడు కూడా ఈ బాప్టిస్ట్ చర్చి, ఈ మందిరం విషయంలో నేను ఎప్పుడు కూడా ముందుగానే ఉన్నాను, ముందుంటాను. మరి మీ అందరికీ తెలుసు, జయప్రద బిల్డింగ్ అది ఆ రోజు అన్యాక్రాంతం అవుతుంటే దానికి రామయ్య మాస్టర్ గారు కూడా నిలబడి అందరం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. అసలు అద్భుతంగా ఉంది. రాత్రి నేను హైదరాబాద్ నుంచి ఒక లైటింగ్ చేసి వస్తే అక్కడ మనం ఇటలీలో మనం చూస్తాం కదా, నేను వెళ్ళాను, అక్కడ ఉన్నట్టుందండి. నిజంగా చాలా అద్భుతం కట్టారు. మన వినుకొండలో కూడా కట్టాలండి, కంపల్సరిగా. అది నేను దానికి అన్ని విధాలా సహకరిస్తానని మరొకసారి నేను ఏ మాట చెప్పి వెనక్కి ఎప్పుడు పోలేదండి. నేను ఆ రోజు చెప్పాను మీరందరం ముందు, ప్రభు ఆస్తులు అన్నీ కూడా ప్రభు ఆస్తులుగానే మిగిలిపోవాలి, ప్రజలకే, అది ప్రజల అవసరాలకే ఉపయోగించుకోవాలని. కొందరు సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం లేదు, సముద్రం మొత్తం తాగేయగలమా? ఒక గ్లాసు నీళ్ళు తాగలం. వాళ్ళు ఇదంతా తెలియద్దాం అనుకుంటే అది సాధ్యపడదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో 100% మీ అందరు చెప్పిన విధంగా నేను దేవుని వ్యాఖ్యలు ఇవన్నీ నాకు పెద్ద దాని మీద అవగాహన లేదు, నేను చెప్పలేను. కానీ నా మనస్సాక్షి మటుకి ఎప్పుడు ప్రజలందరికీ ప్రభువు అండగా ఉంటున్నాడు. మనమందరం మనకు ప్రభు అండగా ఉంటే మనం ఒకరికొకరు రాగద్వేషాలతో ఒకరి ఆస్తులు ఒకరు తీసుకోవాలని, ఒకరు దగ్గర ఉన్న వారికి అన్యాయం చేయాలని
ఇప్పుడు 30 లక్షలు 35 లక్షలు అది అన్యాక్రాంతం జరిగినట్టు ఇప్పుడు ఆ జెడ్పీటీసీ గారు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది బాగా మంచిగా జరుగుతుంది. ఆ జెడ్పీటీసీ గారే వారు ఇస్తారని ఇవ్వాలని ఇస్తే దానికి తోడు నేను కూడా కొంత సహాయం చేస్తానని నేను కంపల్సరీగా చేస్తానండి. మీరు చెప్పండి వాళ్ళకు కూడా, అందరికీ తగ్గిమా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ప్రజాసేవ చేస్తున్నాం, 10 లక్షలు నేను నా సొంత డబ్బులు ఇస్తాను. ఎవరైనా వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు కూడా ఇవ్వమనండి, అందరినీ సహాయం చేయమనండి, రూపాయికి రూపాయి వసూలు చేద్దాం. అదే దేవుడు ఆయనే ఆ నిర్మాణం రాయపాడు ఏమన్నా వాళ్ళ మనుషులు కదా, వాళ్ళందరూ కట్టించుకోలేదా? మనం కట్టించుకోగలం. దేవుని మీద భక్తితో మనం కానుకలు వేస్తే కానుకల్ని అది దేవుడి కోసం, ఆ దేవదేవుడు అందరికీ అన్ని విధాల ఆయన ఆశీస్సులు అందించాలని, మరి అదే మాదిరిగా మనందరం ఆయన ఆశీస్సులతో మంచిగా ఆరోగ్యంగా మంచిగా అన్ని విధాల అష్టైశ్వర్యాలు ఆరోగ్య భోగభాగ్యాలు అన్ని విధాల ఆ దేవుని కృపతో మనందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ, నిజంగా చెప్పాలంటే ఇందాక అధ్యక్షులు వారు ఒక మాట చెప్పారు. వాస్తవ పరిస్థితుల్లో వినకొండ అంటే ఆయనకు బాగా ప్రేమ అన్నట్టుగా చెప్పకుండానే చెప్పాడు. ప్రేమ అనేది వినకొండ ప్రజలు, నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఇవన్నీ ఇక్కడ తెలియనటువంటి వారు ఎవరూ లేరు. ఇవన్నీ నేను నా సమయంలో నేను ఏం చేశానన్నది ఇక్కడ అటువంటి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దేవుని ఆస్తుల్ని పరిరక్షించే దానికోసం నా వంతు, నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను, నా వంతు నేను కాపాడగలిగానని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఎలా అనుకున్నా నా మనసులో అదే ఉద్దేశం ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అక్కడ ప్రాబ్లం ఆ ఆస్తుల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళు ఎప్పుడు మంచిగా లేరు. అది కూడా మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పెద్ద మేడ కట్టుకున్నామన్నారు, ఆ కుటుంబాన్ని ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారో మనందరికీ అర్థమైంది. ఒక పేదవాడు, ఒక నిర్భాగ్యుడు, ఒక అభాగ్యుడు ఈ మందిరం స్థలంలో ఒక అరసెంట్ తీసుకొని వేసుకుంటే ఆయనకి ఏం కాదు, ఆయన అక్కడ ఉంటే. కానీ అన్నీ ఉండి ప్రభువు జోలికి ప్రజలు ప్రభువుని ఆ మందిరంలో ఉండి ప్రార్థించుకునేటువంటి ఆ ఆస్తుల జోలికి వస్తే ఎవరికైనా మంచి ఉండదు, వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. నా భాషలో నేను చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. ఇవాళకు కూడా ఆ ఆస్తులు కలిసి చూస్తూ ఉంటారు. ఎందుకు అంత వాళ్ళ తపన? దేవుడి మందిరానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఒక ఆయనకి 30 లక్షలు అప్పచెప్పాం. ఆ డబ్బులు మరి అది మందిరం డబ్బులే. రామయ్య గారు వీళ్ళందరి సమక్షంలోనే అప్పచెప్పారు. వాళ్ళే రామయ్య గారి దృష్టికి వచ్చినాయో రాలేదో, సంఘానికి వచ్చినాయో రాలేదో కూడా నాకు తెలియదు. ఇంత దుర్మార్గం బాండ్లతో సహా ఇచ్చాం. నేను ఆ రోజు చెప్పాను, మీరు ఆ 30 లక్షలు పెట్టి కట్టండి, నేను ఒక 30 లక్షలు అప్పుడు ఏర్పాటు చేస్తానని కూడా దాన్ని ఏర్పాటు చేశాను. నా ముందుండి, నా పక్కనుండి, నా పక్కలో ఉండి నన్ను
బదలా చేసినందుకు సంఘానికి సారీ చెప్తున్నా. ఎవరైతే చేశారో